నేను ఇప్పుడు బీటెక్ అయిపోయిందన్న, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ కోసం సెర్చింగ్ అన్న. చంద్రబాబు నాయుడు అన్న పక్క. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా 5 సంవత్సరాలు జగన్ చేసింది పరిపాలన, డెవలప్మెంట్ అంటే ఏమి లేదు. ఐటీ కంపెనీలు కానీ జాబ్లు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కానీ అందరూ ఊర తిరగడం తప్పితే ఎక్కడ ఒక్కరు జాబ్ వచ్చిందంటే ఏమి లేదు. ఖచ్చితంగా ఏమి లేదు, ఏమి లేదు. వచ్చినాయండి అసలు ఏం లేదండి. ఏదో సచివాలయాలు ఇచ్చారా, సచివాలయాలు పాపం వాళ్ళకి ఎంత వస్తాయి, ఎంతమందికి వచ్చినాయి, ఎంత తీసుకుంటున్నారు, ఏం లేదన్న. ఏదన్నా ఐటీ కంపెనీలు ఏమన్నా రావాలంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు అనేది రావాలి ఖచ్చితంగా పక్క. చంద్రబాబు నాయుడే పక్క. లేదు లేదు, చంద్రబాబు నాయుడే సీఎం. ఎన్ని పొత్తులు ఉన్నా, ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా చివరికి ఫైనల్ గా సీఎం అయ్యే చంద్రబాబు నాయుడే పక్క. అన్నా అవన్నీ పుకార్లు అన్నా, ఏదో సింహం సింగిల్ రావచ్చు కదా, మీరందరూ ఎందుకు కలిసి వస్తున్నారు అని అనుకుంటారు. ఓ పిచ్చుకోకం ధర వేయాలంటే జనాలందరూ కలిసి ఆ పిచ్చుకోకం ధర వేయగలుగుతాం మనం. సరే ఆ పిచ్చుకోక ఎవరో మనం చెప్పకూడదులే, అది ఆటోమేటిక్ గా తెలుసుకోవాలి కదా. లేదన్నా, మీరు చెప్పగలుగుతారని చెప్పండి మరి. లేదన్నా, మాకే క్లారిటీ లేదు. ఒకటే రాజధాని, రేపు చంద్రబాబు వచ్చిన తర్వాత రాజధాని కూడా అమరావతి అయింది పక్క. ఏం అది వాళ్ళ మీద డిపెండ్. ఒకవేళ కొత్తది ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు, లేదా స్టార్ట్ చేసింది దాన్నే చేసి డెవలప్మెంట్ చేయొచ్చు. ఎందుకు వేస్ట్ అవుద్దన్నా? ఇంకా అసలు ఒకసారి ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారంటే ఆటోమేటిక్ ఇంకా రెండో పార్టీ అంటే ఏముండదు, పడిపోవాల్సింది. నెక్స్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సరే ఆటోమేటిక్ గా టీడీపీ సాగుతూ వచ్చింది అన్నా. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నా, ఎవడు గెలిచినా ఒక 5 సంవత్సరాలు పదవి ఇచ్చారంటే 5 సంవత్సరాల్లో ప్రతిదీ డెవలప్మెంట్ చేయాలంటే అది ఎవరూ చేయలేరు. ఓకేనా? ఏదన్నా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గట్టిగా ఒకళ్ళే సాగారంటే ఆటోమేటిక్ గా ఏ స్టేట్ అయినా సరే ఈజీగా డెవలప్మెంట్ అయిపోద్ది అంతే అన్నా. ఎన్ని సీట్లు అనేది ఒక్కొక్క లేదు, 170 వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అవన్నీ సహజంగా ఉంటాయి. సరే ఎన్ని అనేది అయితే మనకి ఎన్ని సీట్లైనా ఒక్క సీట్ తేడా అయినా సరే గెలిచేది మనకి జనసేన టీడీపీ పక్క. గెలిచేది టీడీపీ. అది వాళ్ళకన్నా ఇప్పుడు మనం చెప్పుకుంటాం, ఇప్పుడు టీడీపీకి 140 వస్తాయి, వాళ్ళు లేదా వైఎస్ జగన్కి 150 వస్తాయి చెప్పుకుంటా. అవన్నీ పుకార్లు. ఎన్నొత్తు నువ్వు కరెక్ట్ చెప్పగలుగుతావు? ఎవరని చెప్పలేము. రేపు ప్రజల మీద డిపెండ్ ఉంటుంది మొత్తం ఎన్ని ఓట్లు వచ్చేదని. ఒక్క సీట్ తేడాతోనే గెలిచేది మనకి టీడీపీ కదా. జరిగింది అన్న. రాజకీయాల గురించి అసలు ఎవరు ఎప్పుడు యాంటీగా మాట్లాడుకుంటారు, ఎవడు ఎప్పుడు దగ్గర అవుతారు, అది అసలు ఎవడని చెప్పలేవన్నా. అంతేనా? ఈ కలవాలనుకుంటే వాళ్ళే కలుగుతారు, లేదా ఇప్పుడు కలవకూడదు అనుకుంటే మరి అప్పుడు అన్నిసార్లు తిట్టినప్పుడు మరి అతను ఎందుకు వచ్చి కలిసాడు? ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి ఇల్లు వాళ్ళు కలిసి చేయాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అన్న ఖచ్చితంగా అన్న. నా ఉద్దేశంలో అయితే 100+ అయితే కొడతారు అనుకుంటున్నా. 100+ అయితే కొడతారు అనుకుంటున్నా.